హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దలాల్ డైనమిక్స్. సో ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అనేది ఏంటిదో తెలుసుకుందాము. సోది లేకుండా సొల్లు లేకుండా అసలు ఏం లేకుండా మనమైతే ఈరోజు చూద్దామన్నమాట ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు ఒక్క ముక్క అర్థం కాదు, నేను ముందే చెప్తున్నా. సో నార్మల్గా అయితే వీడియో చూడండి, చిన్న పిల్లోనికి ఎట్లా చెప్తారో అట్లా చెప్తా వీడియో మీకు. సో ఏం లేదు, చాలా సింపుల్ అన్నమాట. సో మార్కెట్ అంటే ఏంటిది? మనం కూరగాయలు కొంటాం, పండ్లు కొంటాం, మనం బట్టలు కొంటాం, క్లాత్స్ కొంటాం, ఇట్లా రైతులు వాళ్ళ సరుకులు అమ్ముతారు, పంటను అమ్ముతారు. సో అదొక మార్కెట్ అన్నమాట. సో ఇదే విధంగా సేమ్ మన స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళ కంపెనీల షేర్స్ అవి మనం కొంటాం అన్నమాట. చిన్న చిన్న భాగాలుగా వేసి కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, సో రవి గారు ఒక దందా పెట్టిండు అన్నమాట. దందా ఏంటంటే జ్యూస్ దుకాణం అన్నమాట. సో పలానా గల్లీలో వాడు దందా పెట్టిండు, వాడు మంచిగా నడిపిస్తుండే జ్యూస్ బిజినెస్. అదొక చిన్న బిజినెస్ అన్నమాట. సో ఏంది, పీపుల్ అందరూ వాళ్ళ దగ్గర వచ్చి బాగా కొనుక్కుంటారు, అందరు బాగా మనకి లైక్ చేస్తారు, వాళ్ళ జ్యూస్ అందరు నచ్చుతుంది. సో వాడేం చేస్తారంటే, బిజినెస్ మంచిగా ఉంది, దందా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు వాడేమనుకుంటాడు, ఈ బిజినెస్ని నేను పెద్దగా డెవలప్ చేయాలి, ఇది ఒకటే విలేజ్లో ఉంది కదా, ఇంకా నేను ఈ నా ఊరు చుట్టూ ఉన్న 10-20 ఊర్లలో పెట్టాలి, ఒక జిల్లాలో పెట్టాలి, ఒక స్టేట్లో పెట్టాలనుకుంటే వాడికి డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు వాడు ఎక్కడి నుంచి తెస్తాడంటే, ఇప్పుడు మన దగ్గర పైసలు లేవు, ఇప్పుడు మన దగ్గర ఏం లేదన్నమాట. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, మెల్లమెల్లగా మీ అందరినీ డబ్బులు అడుగుతాడు అనమాట. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డబ్బులు అడుగుతాడు. ఎట్లా అది మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. వాడేం చేస్తాడు, ఏదైతే దుకాణం ఉందో దాన్ని ఒక 100 పార్ట్లుగా డివైడ్ చేస్తాడు. వానికి కావాల్సింది ఎంత, పెట్టుబడికి 1000 రూపాయలు కావాలి. వాడేం చేస్తాడు, ఒక ముక్కకి 1000 రూపాయలు అనమాట, ఒక ముక్కకి 10 రూపాయలు అనమాట. అంటే అదొక షేర్ అన్నమాట. షేర్ అంటే ఏం లేదన్నమాట, ఆ కంపెనీలో నీకు ఏదైతే ఎంత ఉందో దాన్ని మనం షేర్ అంటాం అన్నమాట. నీ హక్కుని భాగం అనుకోవచ్చు దాన్ని. సో ఇది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేర్ కొనుక్కున్నారు, రవి గారి షేరు, వన్ కంపెనీ మంచిగా అది ఏదైతే జ్యూస్ ఉందో, జ్యూస్ షాప్ ఉందో అది బాగా డెవలప్ అయింది, అది మంచిగా నడిచింది దందా, ఇక మస్తు ప్రాఫిట్ అనమాట. ఇక సో ఏంది, నువ్వు పెట్టిన 10 రూపాయలు కాస్త 20 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎంతైనా ఇక. ఎందుకంటే వానికి లాభాలు వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు పెట్టిన 10 రూపాయలు కాస్త 20 కావచ్చు, 30 కావచ్చు, 70 కావచ్చు, ఎంతైనా పెరగవచ్చు. అదే ఏంది, వానికి లాభం రాలేదు, నష్టం వచ్చింది. నష్టం వస్తే ఏంది, నువ్వు కూడా మన దాంట్లో పాలు పంచుకోవాల్సిందే. రేపు ఏం లేదు, రేపు రవిగానికి లాభం వచ్చినా, నువ్వు ప్రాఫిట్స్ వచ్చినా నువ్వు షేర్ దాంట్లో తీసుకుంటావు, నష్టం వచ్చినా నువ్వే భరిస్తావు. సో ఏంటంటే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా నీదే అన్నమాట కంపెనీ అది. బట్ ఏంది, రవి గారికి నీకు పైసలు ఇచ్చినావు, నా పైసలు అంటే నా పైసలతో నువ్వు దందా చేసుకోరా అని నీ పైసలను అప్పు లెక్క ఇచ్చినావు అనమాట. ఇది అయితే ఏంటంటే మన స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే అమ్మేవారు కొనేవారు అన్నమాట. సో ఇక్కడ కొంతమంది షేర్స్ కొంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 years బ్యాక్ ఒక షేర్ కొనుక్కున్నా, ఆ షేర్ వాల్యూ పెరిగింది, సో నేను అమ్మాలనుకుంటున్నా. సో నా పేరు ఏంది, నేను ఇప్పుడు ఏంటంటే నేను అమ్మేస్తా కాబట్టి నా పేరు సెల్లర్ అనమాట. బయర్ ఎవరు, సో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఆ షేర్లు కొనుక్కుంటారు అనమాట. సో ఈ అమ్మడం కొనడం ఏదైతే ప్రాసెస్ ఉందో దీన్నే మనం షేర్ మార్కెట్ అంటాము. సో ఇవి అది ఎందుకన్నమాట, ఇవి ఇట్లా మనం ఎందుకు చేయాలంటే ఆ కంపెనీ మనం గ్రో చేయడానికి కన్నా, అంటే గ్రో చేయడానికి, వాళ్ళకి ఫ్యూచర్లో కొనడానికి మన ఇన్వెస్ట్మెంట్. సో ఇదన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. సో మరిన్ని వీడియోస్ కోసం మనం ఇంకా ఈ వీడియోస్ చేద్దాం బాగా. సో నా దగ్గర ఏంటంటే పెద్ద ఎక్విప్మెంట్ లేదన్నమాట. సో ఎక్విప్మెంట్ లేదు కాబట్టి నేను నార్మల్గా ఏం చేస్తలేను. సో ఇది అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఉంటే చూసుకుంటే మార్కెట్, కంపెనీ, షేర్స్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్స్. సో ఇక్కడ చూసుకుంటే అర్థం కావాలన్నమాట. సో ఇది మార్కెట్, కంపెనీలు, షేర్లు, స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్స్. సో ఇది చూసుకుంటే మీకు సింపుల్గా అర్థం కావాలి. సో ఇంకేమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, నార్మల్గా మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మేము మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను మీకు రిప్లై ఇవ్వడానికి. సో మన ఈ ఛానల్ ఉంది దేనికంటే దలాల్ డైనమిక్స్ అన్నమాట. సో ఎందుకంటే మీకున్న డౌట్స్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బ్యాంకింగ్, ఫినాన్స్, స్టడీస్ గురించి ఏమున్నా మీకు కామెంట్ చేయండి, నేను మీకు వీడియోస్ చేస్తాను, మీకు రిప్లై ఇస్తాను జల్దీగా. సో నా డ్రీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని స్టాక్ మార్కెట్లో తీసుకొని రావడమే నా డ్రీమ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.